అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు టికెట్లు ఇస్తున్నారని నీకేం అయితే తెలియదు. ఎన్నిసార్లు వచ్చావు? 6సారి అమ్మా. ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడువే కిందికి వచ్చాడువా? ఇదే మరిగా వచ్చి తీసుకున్నాడు ఇక్కడ కింద నుండి తీసుకెళ్ళాడు. అప్పుడు ఇంత ఇబ్బంది లేదు. ఏంటి కారణం ఏంటి ఈసారి ఇబ్బంది రావడానికి? ఈసారి టైమింగ్ చెప్పేసారు, ముందు వచ్చేసారు. ముందు ట్రైనింగ్ చెప్పారు, అప్పుడు చెప్పేవాళ్ళు కదా. టైమింగ్ అంటే ఆ టైంకి ఆ టైంకి వచ్చేవాళ్ళు పంపించేసేవాళ్ళు అప్పట్లో. పెట్టకుండా ముందు చెప్పి కొద్దికి రమ్మనే కొద్దికి అందరూ వచ్చేసారు. పలానా రోజు అనేటుంది. చూద్దాం. వెరీ గుడ్. సాయంత్రం ఇచ్చుకుంటే ఏం రాసుకుంటారు? ఏ రాత్రికో ఇస్తే ఎవరి మీద ఎవరు పడుతుంది అనేది కూడా అర్థం కాకపోతే. ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చావు మనవు? ఫస్ట్ టైం వచ్చావమ్మా. పిల్లలు మీరేం చేస్తారమ్మా అక్కడ? ఏమ్మా? అవు సార్. పిల్లలు ఏం చేస్తారు? ఊరమ్మా? మీరంటే మాకు ఫేవరెట్ బాగా. అదే మా తండ్రి. సారీ. మిమ్మల్ని చూస్తానంటే దగ్గరలో చూస్తానని మీ కళ్ళలో కూడా అంచెల వరకు వెళ్ళొచ్చాను సార్. మేము 11 మంది వచ్చామండి. 11 మంది నాతో వచ్చిన అమ్మాయి చనిపోయారండి. అమ్మాయి ఏమన్నా మీకు బంధువు ఏమన్నా కావాలమ్మా? ఎట్లమ్మా? రిలేటివ్ సొంతం అండి. సొంతం అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. దైవ నిర్ణయం. మిమ్మల్ని చూస్తాను. థ్యాంక్ యూ అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరున్నారమ్మా నీతో కూడా ఇక్కడ? హస్బెండ్ వచ్చారు. వచ్చారమ్మా? ఆయన ఉన్నారు. ట్రీట్మెంట్ అది బాగా ఇప్పించారు సార్. అది జరగకూడదమ్మా, జరిగింది. అది నేను బాధపడుతున్నా. జరగకుండా ఉండాల్సింది. ఎన్నిసార్లు వచ్చావు మనం ఇక్కడ? నేను 15 years వచ్చింది సార్. హస్బెండ్ 20 years అయింది. ఎప్పుడు ఏకాదశికి వస్తారమ్మా? ఇప్పుడు ఏకాదశి దర్శనం అవుతుంది. ఈసారి దగ్గరలో ఉన్నాను సార్. 10 మంది తర్వాత మేమే లైన్లోనే. మీ 10 మంది వెళ్ళే లోకండి 100 జనం వచ్చేసారండి. మేము ఎలాగ వెళ్ళినాం కూడా కాళ్ళు వాళ్ళ చేతులు వాళ్ళు అలా తోసుకుంటూ నూతిలో పడేసినట్టు పడిపోయారు. అందరూ ఆ ముందున్న వాళ్ళు అందరూ అలా పడిపోయారు కదమ్మా. పాత రోజులకి ఇప్పటికి నీకేంటి ఇవన్నీ చూసిన తర్వాత? సార్ మీరు మేడం అక్కడ కొండ మీద అండి 2 రోజులు కూర్చొని నడుచుకుంటూ 32 గంటలు మేము నడుచుకొని వెళ్ళినా మాకు చాలా ఆనందంగా ఉండేది సార్. అప్పుడు ఇప్పుడు కింద ఇన్ని అవసరం 3 దిక్కలకి వెళ్ళి 3 దిక్కల చాలా రెస్ట్గా ఉంటే ఇక్కడ ఖాళీ ఉందని వచ్చాను సార్. నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్. అదేమ్మా. మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి. రాత్రి 12, 1 గంట తెల్లవారులు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఒకసారి 1 జనవరికి ఇక్కడే ఉన్నాం సార్. అప్పుడు మీరు కూడా వచ్చారు. అదేమ్మా. ఇప్పుడు మీరమ్మా నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా, ఆన్లైన్లో పెడితే తీసుకుంటే? ఆన్లైన్ లో మేము 3 పిల్లలు మా పిల్లలతో చేయించాం కానీ హస్బెండ్ ఒక్కరికే దొరికింది సార్. మాకెవరికి దొరకలేదు. నా కోసమైనా హస్బెండ్ నాతోటి వచ్చారు. ఆయన ఏమైపోయారు కాదమ్మా. ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి కదా, దానికి కూడా మీరు సిద్ధపడతారా? నీ మనోభావాలు నేను అడుగుతున్నా. నువ్వు దేవుని చూడాలని నీకు ఇది ఉంది, అవసరమైతే 2-3 రోజులు ఇక్కడ ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నావు. కాబట్టి ఆన్లైన్లో పెడితే టికెట్లు ఒక్కోసారి రావు. కాబట్టి కొన్ని ఆన్లైన్లో పెట్టి కొన్ని ఆఫ్లైన్లో పెట్టి అక్కడనే పెడితే కొండపైన పెడితే కొండపైన నడుచుకుంటూ దేవుని తలుచుకుంటూ అక్కడ ఉండిపోతారు. వెళ్తున్నామండి. అప్పుడే ఆటంకం రాలేదండి. మా పిల్లలు కూడా గాబరైపోయారు. అమ్మ 32 గంటలు ఎలా అమ్మ నిలబడ్డావంటే మాకు ఆ దేవుడిని తలుచుకుంటూ వెళ్ళిపోయామమ్మా. ఒక 8 గంటలు కూర్చోబెట్టేవారండి. మిగతాదంతా నడుచుకుంటూ దేవుడిని ప్రదర్శన చేసినట్టు వెళ్ళిపోయేవారు.
ముందే కొండపైన టికెట్లు ఇచ్చి అదే బాగుంది సార్. ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అప్పుడు లైన్ కట్టడమే సార్. అది చేయొచ్చు. కావాలంటే ఒక 5-6 గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు. టికెట్ బయట వాళ్ళు తిరుక్కొని ఆ టైంకి వచ్చి మళ్ళా దర్శనం చేసుకుంటారు కొండపైన. మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, నన్ను ఇంక రానివ్వరు కూడా నా పిల్లలు. వాళ్ళ ధైర్యం కూడా మేము కాదు. అంటే దైవ నిర్ణయం. పెట్టుబడులు వచ్చాయి బాగా, అంతా వచ్చాయి. ఎట్లమ్మా ఎన్నోసారి వచ్చారు మీరు? సార్ నేను వైకుంఠ ఏకాదశి దర్శనానికి రావడం ఫస్ట్ టైం వచ్చామమ్మా. అందరు చూస్తారు, నేను చూడలేదని మా వారు తీసుకొచ్చారు సార్. అది ఇలా జరిగింది. నరకం అనుభవించాను సార్. ఆ 10-15 అందరి మీద పడిపోయి వస్తున్నాయి సార్. మీ ఆయన కూడా ఉన్నాడమ్మా? నమస్కారం బ్రదర్. ఇది ఇష్టం మాత్రం వద్దు సార్. ఇలాంటి సంగతులు మళ్ళీ జరగకూడదు. జరగదే బాగుంది. పాత వాళ్ళు ఇది పెట్టారు, వీళ్ళు కూడా దాన్నే ఫాలో అయ్యారు, తప్పు చేశారు. నాకు అదే బాధ ఉంది. నేను కరెక్ట్ చేస్తాను. చేద్దాం. ఈ 4 అంత మునుపు నేను ఉన్నప్పుడు ఉండేది కదా ఇది. వీళ్ళు తెచ్చారు, కొత్తగా తెచ్చారు. వీళ్ళు అనవసరంగా దాన్నే ఫాలో అయ్యారు. ఆన్లైన్లో కూడా అందరికి రావు సార్. ఆన్లైన్లో కూడా రావు అందరికి. అదే రెండు పెట్టాలి. కొంచెం ఆన్లైన్లో పెట్టి కొంతమంది వస్తే ముందుగా మన ఇదే మరికి ఇచ్చి టోకన్స్ ఇచ్చి నిలబడుకుంటారు. ఎప్పుడన్నా దర్శనం కానీ అదే ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయేవాళ్ళం. ఒకవేళ లైన్లో పెట్టి టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ కూడా అయినాక కావాలంటే బయట కూడా మీరు తిరుక్కొని మళ్ళీ వచ్చి కాలు జాయిన్ అయిపోతారు. అది ఇంకా బాగుంటుంది. అప్పుడు మీరు ఫ్రెష్గా ఉంటుంది, తిరుగుతారు, దేవుని దగ్గర ఉంటారు. దేవుని దగ్గర ఉంటారు. చేద్దాం, నేను చేస్తానమ్మా. ధైర్యం కూడా చాలా బాధపడుతున్నామ్మా. అన్ని దర్శనం చేపించి పంపిస్తాను. అన్ని రేపే చేపించమా. అవసరం లేమ్మా. మీకు నేరుగా పంపించి ఏం చేయాలి చేస్తాం. నేను చేస్తాను. ధైర్యం కూడా చేస్తారు. ముందు కాంట్రాక్ట్ చేసేవాడిని సార్. కరోనా టైం నుంచి ఖాళీగా పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు సాఫ్ట్వేర్ చేస్తున్నారమ్మా. కాడ అయిపోయింది చేస్తున్నారు. ఎక్కడ ఏ ఊరు మీది? మా నేటివ్ అయితే నందికొట్టు సార్. నందికొట్టు. పిల్లలు అక్కడ సెటిల్ అయినారు. పిల్లలు అక్కడ హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్. ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి, దేవుని దగ్గరికి? నేను చాలా సార్లు వచ్చాను సార్. ఇంతకుముందు ఇక్కడ వర్క్ టీటీడీ వర్క్ కూడా చేశారనమాట. నందికొట్టులో టీటీడీ కళ్యాణం ఇక్కడ కూడా వర్క్ చేశాను సార్. చాలా మన టీటీడీ. అదేమ్మా. అప్పుడు ఇంతకుముందు ఇట్లా రిబ్బన్లు కట్టి పంపిస్తుంది సార్. అప్పుడు బాగా ఉంది. టైం ఇస్తుంది. ఇంకా మనం ఆ టైంకి పోయి ఆ టైంకి ఎప్పుడు కాబట్టి చోట్ల రిబ్బన్ చూపించి కట్టాను. నేను జ్ఞాపకం నాకు. అప్పుడు ఉన్నప్పుడే సార్ అది నేను పెట్టించాను. అప్పుడు పెట్టించాను. ఎక్కడ బస్ స్టాండ్లో, శ్రీనివాసంలో అది కట్టుకొని మేము సాయంత్రం వరకు ఇక్కడికన్నీ తిరిగి మళ్ళీ పైకి కొన్నాం. ఇప్పుడు మీకు అందరికి ఫోన్లు ఉన్నాయి కదా. ఉన్నాయి. ఇప్పుడు ఫోన్లో కూడా పంపించేసి మెసేజ్ కావాలంటే దాంట్లో పెట్టచ్చు. మీ ఫేస్ చూసి, ముఖం చూసి దర్శనాన్ని కూడా అలో చేయొచ్చు. ఆ టయానికి టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు మీరు నేరుగా లోపలికి వస్తారు, కూర్చుంటారు, ఎక్కడైనా ఉంటారు. ఎప్పుడు ఫేస్ చూసి పంపిస్తారు. ఆ టైం పంపిస్తారు. తర్వాత మనం ఆ టయానికి వెళ్ళిపోవచ్చు. అక్కడే ఉండొచ్చు, కాళ్ళు బయట తిరగచ్చు. నిన్న క్లౌడే సార్. పూర్తి అన్యాయం సార్. కంట్రోల్ చేయలేకపోయినారు. ఒక్కసారికి అంతా. అంటే నువ్వు అక్కడ ఉన్నావు కదా, మెసేజ్ ఏమైనా వచ్చిందా మీకు? బయట అంతా వదిలిపెట్టారు, ఇక్కడ వదిలిపెట్టలేదని ఏమన్నా వచ్చిందా? లేదు సార్. అంటే కొంతమంది ఊరికి చెప్తా ఉన్నారు, శ్రీనివాసంలో వెళ్ళారంట అక్కడ. అంటే ఏదో ఊరికి చెప్తా ఉంటారు. ఆ మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు. అది విన్నావు, నువ్వు కూడా విన్నావు. మెసేజ్ ఇలా కొత్త వాళ్ళు ఉండి చెప్పినారు, అంకుల్ శ్రీనివాసంలో లైన్లోకి వదిలినారట, చెట్లలో కూర్చోబెట్టుకున్నారు. మాకు ఆ గార్డెన్లో అది కూడా ఒక కారణమా? ఎందుకంటే బయట వదిలిపెట్టారని ఈడ కూడా వదిలిపెడతారని తొందరపడ్డారు వాళ్ళు ఏమన్నా? అది మాకు అక్కడ ఏమైంది అంటే సార్, గార్డెన్లో గేట్ వేసినారు. ఫస్ట్ మేము బయట కూర్చుంటే ఇక్కడ లోపల కూర్చొని గార్డెన్లో కూర్చోబెట్టినారు. గార్డెన్లో లాక్ వేయకుండా గేట్ అట్నే పెట్టింటే ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు. ఆ టైంకి వదిలిపెట్టినప్పుడు రోడ్డు మీద ఉన్నాయి బ్యారికేడ్స్ అన్ని. అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు. ఈ గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్. సాయంత్రం ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే
వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు గేట్ తీసినారు, గోవిందా గోవిందా అని లేదు. అట్లా జరిగింది. ఇక ఒక 2-3 సార్లు పోలీసులు వచ్చి మళ్ళీ అందరినీ గలవ చేస్తుంటే కూర్చోబెట్టినారు. తర్వాత ఇంకా కంట్రోల్ కాలేదు సార్. ఒక అరగంట సేపు అట్లే నిలవనుంది. అసలు ఇంకా కూర్చోనికి లేదు, ముందరికి జరిగేందుకు లేదు. ఇంకా అది వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారో గేట్లు ఓపెన్ చేసినారు. అది కొద్దిగా స్లోప్ ఉంది సార్. ఒక 10-20 మంది వెళ్ళిపోయినారు. తర్వాత కొంచెం పోలేని వాళ్ళు కింద పడినట్టుంది. ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరు అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు, ఒక పెయింట్ అయిపోయారు, స్పృహ తప్ప పడిపోయారు, దానికి వదిలిపెట్టారని. అది తెలియదా మీకు? చెప్పలేదు, అనౌన్స్ తెలీదా? ఒకతను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినాడు సార్. అతను వెళ్ళిపోయినాడు. తర్వాత మళ్ళీ గేటు క్లోజ్ చేసినారు. తర్వాత వీళ్ళంతా ఇంకా పూర్తి వెనక నుంచి ఇంకా దొరుకుంటూ వచ్చినారు సార్. అసలు నిలబడాలంటే కూడా లేదు. అప్పుడు ఇంకా మరి ఎట్లా ఏం డిసైడ్ చేసుకున్నారో గేట్లు ఓపెన్ చేసినారు. వాళ్ళు ఓపెన్ చేయాల, గేట్ తోసేశారు. అది ఒక ఆవిడకి కొంచెం ఇది వచ్చి స్పృహ తప్పడిపోయింది, లోపల నుంచి తీసుకొచ్చినారు. అప్పుడు ఆవిడ తీసుకొచ్చి బయటకు తీసుకెళ్లారు. అప్పుడు గేట్ దోసేశారు. నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా, అక్కడ వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం, అది కూడా మహాడుకున్నారు వీళ్ళు. కాబట్టి ఇంకా వదిలిపెడతాను తోసేశారు. గేట్ తీసుకోవడం వల్ల ఓపెన్ అయింది అని 2-3 సార్లు అయింది. అదే వాళ్ళు వచ్చి మళ్ళీ కూర్చోబెట్టారు. తర్వాత అది ఏమైందో మొత్తం ఎవరి మీద కడతారు. దేవుని లీల, మేము బతకడం దేవుని లీల. ప్రాక్టికల్ గా దేవుని మహిమ. నమస్కారం అమ్మా. ఎక్కడమ్మా మీది? గోపాలపట్నమ్మా, వైజాగ్లోనా? ఎంతమంది వచ్చారమ్మా మీరు? 27 మెంబర్స్ వచ్చారమ్మా. 4 మెంబర్స్కి బాగుంది, మిగతా మెంబర్స్ అందరికీ వాళ్ళందరూ ఓకే, కానీ 4 మాత్రం ఇదే అయిందనమాట. 4కే బాగుంది, మిగతా అందరికీ మా ఇద్దరికి ఇంకొక ఐసీలో ఉన్నారు, ఇంకా 8 మెంబర్స్ వీళ్ళందరికీ. ఇప్పుడు నీకు ఎక్కడ ఫ్రాక్చర్ అయిందమ్మా? 2 ముడుకు కింద నుంచి పాదాల వరకు మజిల్ కంప్రెస్ అయింది. నేను ఇక్కడ నుంచి ఈ పార్ట్ మాత్రమే బయటకు ఉంది, మిగతా మొత్తం తొక్కిడు అంటే భూమికి రోడ్డుకి నేనే ఫస్ట్ అలా ఉండిపోయింది. దానిపైన అందరూ వచ్చి పడిపోవడం అయినా చేశారు. ఒక అరగంట పైగా కిందని అలా ఉండిపోయింది. మా వాళ్ళు ఎప్పుడు వీళ్ళు ఎవరిని లాగమన్నా లాగలేకపోతున్నారు. ఒక 1/2 గంట పైగా ఇంకా చూసి ఇంకా మా వాళ్ళు ఎవరు కనబడడంతో ఇంకా నేను వదిలేసాను, చనిపోతానని ఇంకా యాక్సిడెంట్. ఈలోపు మా అబ్బాయి కనబడడంతో తన్ని చాలా దూరంలో ఉంటే ఇలా బయలుస్తుంటే తను వచ్చి అప్పుడు సరే మా వాళ్ళు కనిపించారని తను మిగతా వాళ్ళందరినీ వాళ్ళ డాడీని అందరికీ వచ్చి తను లాగారు. 7 మెంబర్స్ పైగా లాడిన, ఒక 1/2 అవర్ పైగా లాడిన రాలేదు. అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు సార్. ఇంకో 5-6 మంది కూడా అబ్బాయి బయటికి లాగడానికి చేశారు. లేకపోతే ఎవరు తను కానీ ధైర్యంగా కాన్ఫిడెంట్గా బయట ఉంటాడా? ఎన్నిసార్లు వచ్చాను కానీ మాకు కొండపైనే రూముల్లో ఉంచేసి అక్కడే లైన్లో పంపించారు. ఒక డే అయినా 2 days అయినా రూమ్లో ఉండి అలా వెళ్ళేవాళ్ళు దర్శనానికి, కానీ ఇలా బయట నుంచి ఇతరులు తీసుకొని ఎప్పుడు వెళ్ళేవాళ్ళు కాదు. కానీ 5-6 సంవత్సరాల కదా, 4 ఏళ్ళు ఈ మధ్య ఎప్పుడు వచ్చావు? పోయినసారి ప్రతి సంవత్సరం వస్తున్నాం కదా. పోయినసారి అయితే ఇక్కడే పెట్టారట కదా? ఇక్కడ పెట్టినా మేము కొండపైన తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇక్కడ పడతారన్నా ఇంకెవరిని కూడా అందులోనే ఉంచి క్రౌడ్ ఎక్కువ అయిపోవడంతో మొత్తం ఊగిస్తుంది జనం. ఎవరికి కూడా అదేమ్మా, అదే తల్లి. థ్యాంక్ యూ అమ్మా. 8 గంటలకి గేట్ మూస్తారు.
మేము అప్పుడు ఉండేది 500 మెంబర్స్ లోపల ఉండేది. అది మధ్యాహ్నం అందరూ బ్యారిగేట్స్ వెనక నుంచి ఎక్కిసి ఒక మోర్ దెన్ 4,000 పీపుల్స్ విడిపోయారండి. లోపల అసలు ఎటువంటి ప్రయోజనం లేదు. ఓన్లీ గేట్ ఒకటే, అది కూడా రాంగ్ వేలో ఓపెన్ అయిన గేట్. కనీసం గ్రూప్ సపోర్టింగ్ కానీ ఏం లేదు. బయట కూడా 10 మంది పోలీసులు ఉన్నారు. 10 మెంబర్స్ 70 మంది ఉన్నారు, 90 మంది ఏం లేదు సార్. అది చెప్తున్నాం కదా. లేరమ్మా? ఒక లేడీస్ ఇద్దరు జెంట్స్ ఇద్దరు మాత్రమే గేట్ దగ్గర ఉన్నారు. 10 మంది పోలీసులు ఉన్నారండి. ఈ జీప్ తో మాత్రం పెట్రోల్ ఎక్కువ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుండేవాళ్ళు. నైట్ 7 o'clock వరకు మాకు లైటింగ్స్ కూడా ఏం పడలేదు. లైట్ లేదమ్మా అక్కడ? లేదు. ఒక వాటర్ ప్యాకెట్ కూడా మార్నింగ్ నుంచి కూడా ఒక వాటర్ ప్యాకెట్ కానీ ఏం మా అబ్బాయితో 10 మంది బయట లాగేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మని ఐడెంటిఫై చేసి అప్పుడు నాకు పిలిస్తే నేను ఆల్రెడీ కింద ఇక్కడ వరకు ముందు నా హెడ్ ఆఫ్ బయటకు ఉంది, బాడీ అంతా కింద ఉంది. మా పైన అందరూ 30-40 మంది ఈ మీద ఉన్నారు బరువు. కనీసం బయటికి రావడానికి సపోర్ట్ లేదు. నేను ఇది ఆర్మీ దీనిలాగా కింద నుంచి అలా పాకుకుంటూ బయటకు వచ్చి అప్పుడు తను తీసుకుంటే నాకు బ్రీతింగ్ అందట్లేదు, సపోర్టింగ్ బలం సరిపోవట్లేదు. కనీసం లాగడానికి హెల్ప్ చేయడానికి కూడా ఈ వీళ్ళు కూడా కంట్రోల్ చేయడానికి చేయట్లేదు. అంటే వెనక ఆపాలి, ఫస్ట్ వెనక ఆపితేనే కదా ముందు క్రౌడ్ అవుతుంది. అది కూడా నేను ముందు యాక్చువల్గా 12 గంటలకి మీ ప్లాన్ షెడ్యూల్ కూడా చెప్పాను సార్. అంటే ఈ లైన్లో ఒకటి ఈ లైన్ ఒకటి వెళ్తే 2 బ్యారికేడ్లకి 2 లైన్లు వెళ్తాయి కదా. నేను 16 సంవత్సరాలు బట్టి శబరిమల వెళ్తున్నాను. అక్కడ ఎలా ఉంటే వాళ్ళు 4 సెక్యూరిటీ ఉంటారు. ఒక సెక్షన్ రూట్తో పట్టుకొని కనీసం 2,000 మంది ఒక రూట్లో నాటి బ్యాచ్గా విడిచేస్తుంటారు. ఒక బాక్స్ దగ్గరికి వెళ్ళాక ఈ రూప్ పట్టుకొని ఇక్కడ ఆపి మళ్ళీ అలా పంపిస్తాం. నేను ఆ పద్ధతిలోనే ఇంకా డివైడింగ్ కూడా చెప్పాను, సలహా కూడా ఇచ్చాను. నువ్వు ఇంత మునుపంతా వచ్చావు కదా, అప్పుడంతా ఈ ఇబ్బంది రాదు కదా? ఇప్పుడు అలా ఎప్పుడు రాలేదు సార్. ఇప్పుడు కొండపైన పెడితే బెటరా, ఇక్కడ పెడితే బెటరా? ఇక్కడ కూడా ఇక్కడ కన్నా కొండ పైన అయితే సార్ ఆ కాంప్లెక్స్ పెట్టిస్తే అక్కడ మీరు 1 day అయినా 2 days అయినా నీట్గా రూమ్లో ఉంటారు. అలా లైన్లోకి వెళ్ళి నీట్గా దండం పెట్టుకుంటారు. అంటే కన్ఫ్యూజన్ ఉండదు, ఇంకా దర్శనం అవ్వదు అన్న కన్ఫ్యూజన్ బాక్స్ ఉంటుంది. నీట్గా అలా దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. అది కూడా కన్ఫ్యూజన్ పనిచేసింది ఇక్కడ. అదే మెయిన్ ఏదైతే దర్శనం అవుతుందో లేదని. ఇప్పుడు మెయిన్ అదే సార్. ఇప్పుడు ఆతృత నాకు టికెట్ దొరుకుతుందో దొరకదా, నాకు కంకణం ఉంటుందో ఉండదా, ఈ కన్ఫ్యూజన్. అదే మీరు ఫ్యూ కాంప్లెక్స్ లో బాక్స్లో పెట్టారు అనుకోండి, 1 day అయినా 2 days అయినా ఇంకా కంపల్సరీ అక్కడ ఉంటారు. ఎందుకంటే దర్శనం కావాలి కాబట్టి ప్లస్ మనం అలాగే అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. నేను 95 కానీ మన దీంట్లో నుంచి 95. నీ పేరుమా? నాగరాజు. చంద్రబాబు గారు అంటే నాది దీన్ని కాన్స్టిట్యూన్స్ అంటే మాది ఎవరిపై మన ఎయిర్పోర్ట్ ఆనుకొని ఉంటుంది. ఒక్క బిట్టే భీముల కాన్స్టిట్యూన్స్ ఉంది సార్. అంటే గణబాబు గారి కాన్స్టిట్యూన్స్ ఏసీ మెకానిక్. పేరుగొండ మరి దర్శనం చేసి పంపిస్తాను. మళ్ళా జరగకుండా ఏం చేయాలను అన్నీ. నాకు రేషన్ కార్డు కూడా లేదు యాక్చువల్గా. ఈ మన జగన్ రెడ్డి గారు మొత్తం ఉన్న రేషన్ కార్డు కూడా తీయించారు. యాక్చువల్గా మాకు మా మదర్ కనీసం మాకు 82 కంటే రేషన్ కార్డు ఉంది. నేను మాట్లాడతాను. మీరు రాసుకొని ప్రద్యుమ్న నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను, నేను చేపిస్తాను. ధైర్యంగా మాకు ఫ్యామిలీ అంతా బాగా. నేను పని చేస్తున్నానమ్మా, మనిషికి 1 లక్ష రూపాయలు ఇమ్మంటాను, సరిపోతుందా? మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా. మీరు ఖర్చులకు అన్నీ చేసి దర్శనం చేపించి 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాం. మీరు వెళ్ళండి అందరికీ. బాగా నీకు మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా? నాకు తనకే 2 కార్లు ఆపరేటింగ్ సరిగా అవ్వట్లేదు. ఆ అమ్మాయికి ఒక పని చేస్తాను, అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి. ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? ఈ అమ్మాయి ఒకటే సిక్ ఉంది. ఎంతమంది ఉంటారు మొత్తం ఇలాంటి వాళ్ళు? 2. వీళ్ళిద్దరికి 3 లక్షలు ఇస్తాం. వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్లో అన్నీ చూపించుకోవడానికి. వీళ్ళందరికీ 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాం. దర్శనం కూడా చేసి పంపిస్తాం. సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు కదా పోయి ఎంఆర్ఐ చేశారు. కానీ మీరు ఏమైనా ఇప్పుడు ఎంఆర్ఐ నార్మల్గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్కి సహకరించేది ఏం చేయాలో చేయండి. ఫిజియోథెరపీ అవన్నీ చేయండి. అవన్నీ చేసి సెట్ చేయండి. ఓకే. అంటే దర్శనం చేసుకోవాలన్నారు కదా,
ముడుకులు చాలా ముడుకులు. కదమ్మా, ఎప్పుడు చేసుకుంటావు దర్శనం? రేపు చేసుకుంటావా? ఏమ్మా, వచ్చిందే రేపు గురించి యాక్చువల్. అందుకే రేపే చేపిస్తానన్న. ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరపీ చేయించడం, అంటే వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం చేసి చేయమంటా. ఓకే మా, ధైర్యం కూడా. సరే, బయోమెట్రిక్ కూడా వెళ్ళిపోవచ్చు. ఎవరు వీళ్ళు మహాదూరం కాకుండా పక్కన బయోమెట్రిక్ వెళ్ళిపోతే అయిపోతుంది. చేపించండి. అదే వర్కౌట్ చేసి అవన్నీ పెట్టండి. మదనపల్లిమా, నువ్వు ఒక్కడే వచ్చావా? 400 వచ్చారు. మంది వచ్చాము. నేను ఒక 50 మందిని కాబట్టి అక్కడే ఇద్దరు ముగ్గురు తెచ్చుకుని నాకు కలిసి తల్లి మళ్ళీ నా మంది చూసుకేసి నా కూతురు కూడా ఈ పక్కనే ఉందా? నేను చూస్తాను. నీకెట్లుంది ఇప్పుడు? డాక్టర్లు వెరీ గుడ్ వెంకటేశ్వర స్వామి. వాళ్ళ ల్యాబ్లు తెచ్చుకుంటారు. ఇదంతా పోయి నాకు అర్థమైంది. తొక్కేసేస్తారు వాళ్ళు. ఏం చేసేదంటారు పోలీసులు కూడా ఏం చేసేదంటారు. అదేమా, పోలీసులు 10 మంది ఉంటుంది, ఇలా 5,000 మంది. నువ్వు ఎన్నిసార్లు వచ్చావు ఇక్కడికి? డైలీ వస్తాను సార్. ఎన్ని సంవత్సరాలు వచ్చావు? ప్రతి సూది వస్తాను సార్. నడుచుకుని వచ్చేది 5వ తారీఖు నుంచి నడుచుకుని వచ్చేది 400 మంది నడుచుకుని. ఎప్పుడు ఏకాదశికి వస్తావా? ఏకాదశి అప్పుడు కొండపైన ఉన్నప్పుడు ఏమి ఇబ్బందులు లేవా? పైన పెట్టేయండి సార్. ఇక్కడ కింద పెట్టగలి సార్. అయితుందో కాదని చాలా మంది పెట్టుకుంటారు. నాకు అర్థమైంది. కొండ పైన పెట్టేయండి. 4 దినాలకు టికెట్లు ఇండ ఆడే ఉంటాం. బస్ నేను కింద మాత్రం దయచేసి చేపిస్తాను. ధైర్యం కూడా నేను చేపిస్తాను. రేపే దర్శనం చేపిస్తాను. మనిషికి ఒక నా కూతురు కూడా చాలా నేను చూస్తాను, నేను చేపిస్తాను. మళ్ళా ట్రీట్మెంట్ కావాలని మళ్ళీ దర్శనం అయినా కూడా మళ్ళీ వచ్చి చేపిస్తాను. ధైర్యం. దయచేసి కింద మాత్రం వస్తారు. నేను ఈసారి నుంచి అక్కడి నుంచి పెడతాను. పైన పెట్టిందా 5 రోజుల కింద ఈ రోజు నుంచి ఇంకా అక్కడి నుంచి పెట్టిస్తాను. నాకు రోజు పెట్టిన చూసుకోండి. సరేనా? ధైర్యం కూడా. డాక్టర్లు అంబులెన్స్లు కూడా రాలేదు సార్. అంబులెన్స్లు కూడా రాలేదు. సరిగ్గా రాలా. అంబులెన్స్లు కూడా రాలేదు. ఆటోలో మాట్లాడుకుని వచ్చారు. ఆటోలో వచ్చారు. ఆటోలు వచ్చేసి ఇన్సూరెన్స్లో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేసేస్తారు. డాక్టర్లు మాత్రం వాడుతున్నారు. లేకపోతే చచ్చిపోయింది. మేము కూడా చచ్చిపోయింది. కానీ ధైర్యం కూడా నేను మాట్లాడతాను. సరే, ఇక్కడ మాత్రం కింద మాత్రం పెట్టండి, చెప్తాను, నేను చేస్తాను. ఇవిడికైనా బాగాలేదు. ఇక్కడ బోన్స్ బ్రెస్ట్ బోన్ ఫ్రాక్చర్, అదర్వైజ్ స్టేబుల్ గా ఉన్నా. వేరే ఏదో చెప్పారు. ఇద్దరికి 25 లక్షలు ఇచ్చి ఆవిడికి వీడికి అవన్నీ చేసి పంపించండి. మీరు క్యూర్ అయ్యాక 25 లక్షలు ఇవ్వండి. ఇక్కడ 100 లక్షల రూపాయలు ఇస్తాం. అలా ధైర్యంగా ఉండము, అన్ని చేస్తారమ్మా. ధైర్యంగా ఉండు తల్లి, ధైర్యంగా ఉండు. పడుకోను, ధైర్యంగా ఉండు, అన్ని చేస్తారు. అవసరం లేదన్నారు. సర్జరీ అది అవసరం లేదన్నారు. అన్ని చేసి పంపిస్తాం. సీరియస్గా ఉండు, కొంచెం పడుకోమ్మా, ధైర్యంగా ఉండు. ఇప్పుడు ఎట్లుంటావమ్మా? நீங்க தமிழ்ல சொல்லுங்க, நான் சொல்லுவேன். తిరుపూరమ్మా. ఓకేమ్మా. ఎన్నోసారమ్మా ఇది? ఎత్తన పట్టుకోండి వరది ఫస్ట్ టైం. ఎంతమంది వచ్చారమ్మా? எத்தனை பேர் வந்தீங்க நீங்க? 2 பேர். யார் யார்? 2 நானும் பொண்ணும். பொண்ணுங்க இருக்காங்க. வெளியில இருக்காங்க. அவங்களுக்கும் கொஞ்சம் சின்ன பிள்ளைனால தாங்கிக்கிட்டா. நீமா கூப்பிட்டு வச்சாங்க. அவங்க மேல அமுத்திட்டாங்களா எந்திரிக்க పడిపోయారు. ధైర్యంగా ఉండం. నాకు உங்களுக்கு దర్శనం కొన్నారు. ధైర్యంగా ఉండు. ఎట్లున్నావు ఇప్పుడు? ఓకేనా? నువ్వేం చేస్తావమ్మా? బీటెక్ చేస్తావా? ఎవరు వచ్చారు మీరు? ఫ్రెండ్స్ వచ్చారమ్మా. వాళ్ళందరూ ఓకేనా? ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ. ఎక్కడమ్మా? ఏ ఊరమ్మా మీది? నర్సాపురం. నెక్కేమైనా నొప్పి ఉందమ్మా? బాగా నొప్పి ఉందా? పొంగనూరు పక్కన రామసముద్రం.
మీ వైఫ్ అమ్మా? మీ వదినమ్మా? 400 మంది వచ్చారు. అందరూ 400 మంది దీంట్లోకి వచ్చారా ఆ గ్రౌండ్కి? మీరు ఎక్కడైతే ఉన్నారో అందరూ ఒకటిగా ఉన్నారా? నడిచి వచ్చారా లేకుంటే ఎట్లా? మీరు ముందు నుండి నడిచి వచ్చారు. ధైర్యంగా ఉండము, అన్ని చూసాం. ధైర్యంగా ఉండి ఏం కాదు. ధైర్యంగా ఉండము. ధైర్యంగా ఉంటే తొందరగా బాగా అయిపోతుంది. ఏంటి నిన్న రాత్రి జ్ఞాపకం వస్తుంది? ఇంకా భయం వేస్తుందా? ఏం కాదమ్మా, నువ్వు బాగున్నావు. ఎక్స్రే కూడా తీశారు, ఏమీ లేదు. కొద్దిగా ప్రెషర్ ఉంటుంది, మామూలు అయిపోతావు. ఏం కాదు, ధైర్యంగా ఉండి. ముందు నీ మైండ్లో నేను తీసి భయపడ్డారు, అది కనపడుస్తా ఉంది. మనుషులు పడ్డారు, అందువల్ల నువ్వు భయపడిపోయావు. ఏం కాదు, ధైర్యంగా ఉండి. నమస్కారం. నమస్కారం. ఊరు కూడా జరగకూడదు, ఊరు కూడా జరగకూడదు, రాకూడదు. ఇక్కడే పొంగునూరు. ధైర్యంగా ఉండు. నువ్వు ఎక్కడి నుంచి? మా అందరూ పొంగునూరులేనా? మీ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఎట్లుంది మా ఇప్పుడు? ఓకేనా? ధైర్యంగా ఉండి, ఏం కాదు. నేను అన్ని చూసుకుంటానమ్మా. ధైర్యంగా ఉండి దర్శనం చేసి పంపిస్తాను. ధైర్యంగా. అదేమ్మా, సరే అమ్మా, ధైర్యంగా ఉండి. రేపు దర్శనం చేసి పంపిస్తే ధైర్యంగా ఉంటామ్మా. ఎక్కడమ్మా మీది? వైజాగ్ అమ్మా. ఎక్కడమ్మా వైజాగ్లో? ఎక్కడ? గోపాలపట్నం. అక్కడ కూడా ఒకరిద్దరు ఉన్నారు మీ వాళ్ళు? 23 మంది వచ్చారమ్మా. ఎట్లా ఉన్నావమ్మా ఇప్పుడు? ధైర్యంగా ఉన్నావు. జ్ఞాపకం ఉందా? నేను జరిగింది జ్ఞాపకం ఉందా? నాకేం జరగలేదండి, మా ఊళ్ళో అందరికీ లాగినప్పుడు నాకు కొద్దిగా బాగాలేదండి. మీరు కూడా వచ్చారు. ధైర్యంగా ఉండు. ఎక్కడమ్మా మీరు? వైజాగ్ అమ్మా. ఎట్లుందమ్మా? మొత్తం మొత్తం జనాలు అంతా పడిపోయారు. వాళ్ళంతా భయంగా ఆడిపోయారు. నేను దర్శనం చేసుకుంటామని వచ్చి మళ్ళీ జనం కానీ మా కొన్నిసార్లు జరిగిపోయి రేపే దర్శనం చేసుకుని వెళ్ళు. ధైర్యంగా ఉండు. దేవుడు నీతో ఉన్నాడు. ధైర్యంగా ఉండమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అమ్మా. ఎక్కడమ్మా మీది? వైజాగ్ అమ్మా. అంతా మీరంతా కలిసి వచ్చారు. జ్ఞాపకం ఉందమ్మా? ఇప్పుడు ఎట్లున్నావు? ధైర్యంగా ఉన్నావా? దురదృష్టం. రేపు దర్శనం చేసి పంపిస్తే ధైర్యంగా ఉన్నావు. మీ ఏం కావాలా? మీ వైఫా? నీకే నువ్వు ఆవిడ ఫస్ట్ బాగోలేదని చెప్పి బయటికి తీసుకొచ్చాను. పోలీసులు బాగా హెల్ప్ చేశారు. ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ వచ్చి తీసుకొచ్చి బాగా ఆఫీస్ బాగా హెల్ప్ చేశారు. తర్వాత 108లోకి వచ్చాం. 108లో డ్రైవర్ లేదు 20 minutes. సో ఫ్రెండ్స్ 108కి ఫోన్ చేస్తే అప్పుడు చెప్పుకుని చాలా మంది ఉన్నారంటే 4 108 పంపించాలంటే అప్పుడు పంపించారు. అప్పుడు వచ్చేటప్పటికి చాలా మంది హెల్ప్ వస్తే 9 సైడ్ 9 రావాలి. ఎవరైతే సీరియస్ ఉన్నారో వాళ్ళని 108 ఎక్కించి లాస్ట్లో మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాము. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఏమన్నా నొప్పులు ఉన్నాయా? అదే నెక్స్ట్ ఇయర్ మాత్రం వచ్చేలా అవ్వకుండా చూడాలి సార్. ఎందుకంటే దేవుడి కోసమని వచ్చాము. నేను ఎందుకు మా పిల్లలు అన్నది లేకపోతే జరగకూడదమ్మా. జరిగింది, దురదృష్టం. ఎన్నిసార్లు వచ్చావు మనం? 8 సంవత్సరాలు వచ్చాను సార్. ఎప్పుడు ఇక్కడికి వచ్చేదాన్ని కొండపైనే ఉండేది. టోకన్ తీసుకుని కొండపై దర్శనం వెళ్ళేవాళ్ళు సార్. ఇక్కడ కూడా టోకన్ తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు రావాలి సార్, కొంచెం ఇలా అయిపోయింది. ఇంతకుముందు క్యూ లైన్లో పెట్టినప్పుడు ఇది బాగుంది మీకు? గతంలో కొండ మీద కూర్చోబెట్టి పంపించేవాళ్ళు కదా, అది బాగుందా ఇది బాగుందా? టోకన్ వేసుకుని
క్యూలో వెళ్ళాను బాగానే ఉంది సార్. కానీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పెట్టిస్తారు కదండి, 5 గంటలకు వచ్చి నైట్ 8:30 కుదరడం వల్ల జనం అందరూ ఒక్కసారి వచ్చేయడం వల్ల ప్రాబ్లం. ఇక్కడ చేశారమ్మా ఇంత మునుపు పాత రోజుల్లో కొండపైన క్యూలో పెట్టాం కదా. కూడా బాగుంది సార్. మేము 1 డే రూమ్ లో ఉండిపోయి దర్శనానికి వెళ్ళేవాళ్ళు. మీరు తెలుగుదేశం పరిపాలన ఉన్నప్పుడు కూడా మేము వచ్చాము, అప్పుడు బాగానే అయింది. కానీ మీరు ఇంకా బాగుంటుంది, బెటర్ గా ఉంటుందని మేము చాలా ఓపిస్తాను. 23 మంది వచ్చాం సార్. కానీ అందులో ఒక్కలేదైనా మాకు ఎంత మా ప్రాబ్లం లేదమ్మా. ఆ చెడ్డ పేరు రాకూడదు, వచ్చింది, నేను యాక్షన్ తీసుకుంటాను. వెరీ గుడ్. ఎక్కడమ్మా? వైజాగ్కేనమ్మా. ఎట్లుందమ్మా ఇప్పుడు? బట్ ఎక్స్రే తీసారమ్మా, ఏం కాదు, అన్ని సెట్ అయినాయి, ధైర్యంగా ఉండమ్మా. మిస్సెస్ ఎక్కడ మీరు? వైజాగ్ సార్. నేను 23 మందిని తీసుకొచ్చాను. వీళ్ళందరూ మా వాళ్ళు. ఎందుకు తీసుకొచ్చావా? అక్కడ 5 మెంబర్స్, అక్కడ 3 మెంబర్స్, వీళ్ళంతా మా వాళ్ళు. ఇవే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ మూవ్ అయిపోయింది సార్. సెకండ్ ఫేజ్లో ఇంక మేము ఫేస్ చేస్తాం అన్నమాట. నేనైతే ఇలాగ గంట సేపు ఇదే హ్యాండిల్ మీద ఉండి మొత్తం హ్యాండిల్ చేశాను సార్. ఒక పక్క పోలీసులకు గైడెన్స్ ఇస్తూ, ఒక పక్క బ్యాక్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ, పోలీసులు కూడా గార్డెన్లోకి వెళ్ళి వెనక్కి పుష్ చేయండి అందరినీ ప్రజలు పట్టుకొని. ఎందుకు జరిగింది మన అభిప్రాయం? యాక్చువల్గా గార్డెన్లో పెట్టడం రాంగ్ సార్. గార్డెన్లో పెట్టడం వల్ల గార్డెన్లో పెట్టి లాక్ చేస్తారు సార్ వీళ్ళు 12 గంటలకు. లాక్ చేసేట వల్ల ఏమైందంటే చుట్టూ జనాలు తిరిగి గ్రిల్స్ మీద నుంచి లోపలికి ఎంట్రీ అయిపోయారు సార్. గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్. ఈ గేట్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఈ క్రౌడ్ 3 sides నుంచి ప్రెషర్ పెరిగిపోయి ఒకసారి ఇంకా నటక మూమెంట్ లేదు సార్. వస్తే ఇంకా పడిపోయింది సార్. నేను నా అదేమ్మా, అదేమ్మా, ఆల్రెడీ చనిపోయాను సార్. నేను తన మీద ఉన్నాను. మీరైతే కళ్ళు ప్యాలెసేసి అని మంది గైడెన్స్ ఇస్తూ మీరు వెనక్కి పుష్ చేయండి అని చెప్పి పోలీసులకు మధ్యలో తాడు కట్టమని చెప్పేసి మీరు దయచేసి బ్యాక్కి వెళ్ళి వెనకాల జనాలు లాగండి, అలాగైతే సేవ్ చేయగలను, ముందు నుంచి మీరు ఎంత కంట్రోల్ చేస్తున్నారు కంట్రోల్ అవ్వదని చెప్పి అలా గైడ్ చేస్తుంది సార్. నీ పేరేంటి? ఫ్రైడ్ రైస్ సార్. నా ఫ్రైడ్ రైస్. ఎన్నోసారి వచ్చావు మనం? 7th times వచ్చాం సార్. 8th సార్. ధైర్యంగా ఉండి. ఓకే పెట్ట, ధైర్యంగా ఉండి. రేపు అందరిని మళ్ళీ దర్శనం చేసి పంపిస్తాం, జాగ్రత్తగా చూసుకో. ఏం లేదు సార్. అసలు యాక్చువల్ ఏంటంటే మాదే టీవీలో లైవ్ ఎక్స్ అయిపోయింది సార్. ధైర్యంగా ఉండి మీరు చెప్పండి, ధైర్యం ఇవ్వాల్సింది ఇప్పుడు. లేకుంటే వాళ్ళు ఆధారపడి కదా, మనమేం ఆధారపడి వాళ్ళు ఆధారపడితే కరెక్ట్ కాదు. చాలా మందిని కోల్పోతాం సార్ మన వల్ల. ఇప్పుడు కొండపైన పెడితే బెటరా మీకు? అదే మరి అప్పుడు ఇంచుమించు 6 years అక్కడికి వెళ్ళాం సార్. అప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా. కాకపోతే ఎక్కువసేపు అందులో స్పెండ్ చేసేసి ఒక్కొక్కసారి ఇది కూడా పెట్టాం కదా, సుదర్శనం కూడా పెట్టాను, అప్పుడు అది తీసుకొని నేరుగా వెళ్ళిపోయాడు. పంపించడమే ఐడియా ఉంది సార్. అది లోపల పంపించాము, కావాలంటే బయట కూడా తిరగచ్చు కావాలంటే. లేకుంటే ఇప్పుడు ఇవి వచ్చాయి కదా మీకు, ఇది ఫేస్ ఆధార్ వచ్చేసింది. ఆధార్ వచ్చినాక మేము ఫేస్ చూసి లోపలికి పోతారు మీరు, పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు. పెడితే ఆన్లైన్ సిస్టమ్ మొత్తం పెట్టాలి సార్. ఎవరు అదృష్టం ఉంటే భగవంతుడి అనుగ్రహం ఉంటే వాళ్ళు. కొంతమంది ఆ కమిట్మెంట్ సెంటిమెంట్ ఉంటే 50% ఆన్లైన్లో పెట్టి, ఒక 50% లేకుంటే బీమార్గా పెట్టి, అవి కూడా ముందుగానే మీరు బుక్ చేసుకొని ఫ్రీగా తిరుగుతూ మీ ఫోటోలు చూసి లోపలికి వస్తారు, దర్శనం ఇచ్చేస్తారు. అంటే వైకుంఠ ఏకాదశి టికెట్ దొరికితేనే రావాలి, లేకపోతే రాకూడదు అని ఒక డిసైడ్మెంట్ వచ్చాను సార్. ఎందుకంటే ఏ ఒక్క మంచి జరిగినా ఊర్లో సమాధానం చెప్పాలి సార్. నువ్వు తీసుకెళ్ళావు, ఇలా చేసి తెచ్చావు, ఎందుకు తీసుకెళ్ళావు అని మాట్లాడాలి. మీకు వస్తుంది, నాకు కూడా అపవాదం వచ్చింది కదా. నేను కూడా ఎప్పుడు ఇన్ని చేసి కష్టపడితే, నిన్న కూడా మీరు చూస్తే విశాఖపట్నంలో యాక్చువల్ గోవింద్ సట్టర్లే 2 years వెళ్ళాను సార్. రోడ్డు మీద ఎలా లైన్స్ పెట్టేసేవారు, డోర్ ఓపెన్ చేస్తారు, లోపలికి వెళ్ళిపోయాను సార్. అలా లైన్ తీసుకొని టికెట్ తీసుకొని హ్యాపీకి వెళ్ళిపోయాను. సిస్టమ్ చాలా బాగుంది అనేసి చాలా ఆనందపడ్డాను సార్. ఈ సంవత్సరం ఏంటంటే అనౌన్స్లోనే గోవిందరావు